నిమిషం ఆడియో పర్ఫెక్ట్ గా ఉందా లేదా చూస్తాను. రైట్. స్క్రీన్ మీకు పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అని అనుకుంటున్నా. వాయిస్ కూడా పర్ఫెక్ట్ గా వినిపిస్తుంది. రైట్. ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ క్లాస్ లో మనం ఏం చదువుకున్నాం అని చెప్పి ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు చూద్దాం. ఏం చూసామమ్మా లాస్ట్ క్లాస్ లో మనం ఏం చూసామంటే భూముల వివరాల గురించి చూసాం. అంటే నిజాం రాష్ట్రంలో సర్ఫేకాస్ భూములు అంటే ఏంటి, దివానీ భూములు అంటే ఏంటి, పన్ను విధానాలు ఎలా ఉండేవి, మాషూర్దారులని ఎవరిని పిలిచేవాళ్ళు, అండ్ జాగీర్ భూములు అంటే ఏంటి, జాగీర్ భూముల్లో వివిధ రకాలైన భూములు అంటే ఏంటి అని చెప్పి మనం చూసాం కదా. వాటిని ఏమని పిలుస్తారు అని చూసాం. దాని తర్వాత పాలనాపరమైన సంస్కరణలు ఏమి తీసుకొచ్చారు అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది గుర్తుందా? కానూన్ షా ముబారక్ కింద రాజ్యాంగ సంస్కరణలో మీర్ మహబూబ్ అలీ ఖాన్ తీసుకొచ్చాడు. మొన్న క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం కదా. లెజిస్లేటివ్ దాంట్లో ఎవరు ఉంటారు, క్యాబినెట్ కౌన్సిల్ ఎవరు ఉంటారు, అధ్యక్షులు ఎంతమంది, దాంట్లో ఎంతమంది ఉంటారు, 12 మంది ఉంటారా, 10 మంది ఉంటారా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. అది గుర్తుందా క్లియర్ గా? సో దాని తర్వాత ఏం మాట్లాడుకున్నాం? హైదరాబాద్ లో భూముల గురించి మాట్లాడుకున్నాం, జాగీర్దారీ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం, సంస్థానాల గురించి మాట్లాడుకున్నాం, పన్ను విధానాలు ఎలా ఉంటాయి మాట్లాడుకున్నాం, జాగీర్లలో డిఫరెంట్ జాగీర్లు వాటి గురించి మాట్లాడుకున్నాం. మొదటి జాగీరు 1726లో ఉల్ ముల్క్ ఇచ్చారు. చివరి జాగీరు 1890లో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడుకున్నాం. జాగీర్ గ్రామాల్లో సాలార్జంగ్ కుటుంబానికి ఎక్కువ జాగీర్ గ్రామాలు అండ్ చాలా పెద్ద జాగీర్ గ్రామాలు ఉండేవి. అదే అతిపెద్ద జాగీర్ అని కూడా మాట్లాడుకున్నాం. మొత్తం 6848 జాగీర్ గ్రామాలు హైదరాబాద్ సంస్థానంలో ఉండేవి అని కూడా మనం మాట్లాడుకున్నాం. జాగీర్లో పైగా జాగీర్ అంటే ఏంటి, జాత్ జాగీర్ అంటే ఏంటి, తన్కాయి మహలత్ అంటే ఏంటి, ఇనాం భూములు అనే వీటిని అంటాం, మక్తాలు, అగ్రహారాలు, ఇజారాలు గురించి మాట్లాడుకున్నాం. మషూదారులను ఎవరిని పిలుస్తాం? జాగీర్దారులు, జమీందారులు, దేశపాండేలు, దేశ్ముఖులని మషూర్దారులని పిలుస్తాం అని చెప్పి మాట్లాడుకున్నాం. సో దీంతో మనం సర్ఫేకాస్ గురించి మాట్లాడుకొని, దివానీ గురించి మాట్లాడుకొని ఈరోజు సోషల్ ఈవిల్స్ గురించి మాట్లాడుకుందాం అని అనుకున్నాం. సోషల్ ఈవిల్స్ అంటే ఏంటమ్మా? సాంఘిక దురాచారాలు. ఓకే. సాంఘిక దురాచారాలు మాట్లాడుకునే ముందు తెలంగాణలో సంస్కృతి గురించి మనం ఒక 5-6 నిమిషాలు మాట్లాడుకుందాం. అసలు మనది, నేను మొన్న మీ క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పా, మంది విలక్షణమైన సంస్కృతి. ఎందుకు? ఎందుకంటే మన దగ్గర తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, కన్నడ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఉర్దూ భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి? ఒక భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దగ్గర ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అండ్ మన దగ్గర ఏంటంటే గ్రామీణ సంస్కృతి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికీ మీరు తెలంగాణలో ఆ ఇప్పుడు పండుగలకి బతుకమ్మ కానీ మనందరం మన సొంత ఊర్లోకి వెళ్తాం కదా. సొంత ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, చాలా ఊర్లకి చెరువులు ఉంటాయి. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ చెరువులు, కుంటలు వీటితో మనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం అనేది ఉందన్నమాట. మన నాగరికత కూడా చెరువులు, కుంటలు అంటే ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో దాని చుట్టూ మన నాగరికత డెవలప్ అయిందనమాట. అందులో మన ప్రసిద్ధ పండుగలు చూసుకున్నా గానీ అవి ఎలా ఉంటాయమ్మా? ప్రకృతికి సంబంధించిన
ప్రకృతికి సంబంధించిన వాటికి అతి దగ్గరమైన పండుగలు ఉంటాయి. ఏంటి? మన బతుకమ్మ తీసుకోండి. బతుకమ్మ తీసుకుంటే మనం బతుకమ్మలో ఏం వాడతాం? పూలు వాడతాము కదా. వివిధ రకాలైన పూలు వాడతాం. అంటే ఏంటి? ప్రకృతికి చాలా దగ్గరగా మన నాగరికత అనేది ఉందన్నమాట. బోనాలు కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి, ఏదైనా కానీ. జనరల్ గా తెలంగాణలో ఏంటంటే అప్పటి నుంచి నిజాం కానివ్వండి, కుతుబ్ షాయిల టైం నుంచి కానివ్వండి, గ్రామీణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది. ఎందుకంటే మనం వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళం కదా అప్పటి నుంచి కానీ. సో అందుకనే మనం మన నాగరికత చెరువులు, కుంటలు దాని చుట్టూ డెవలప్ అయ్యి వ్యవసాయం మీద బాగా ఆధారపడింది అనమాట. బతుకమ్మ, బోనాలు ఇలాంటి ప్రకృతి సిద్ధమైన పండుగలతో మనకి చాలా అనుబంధం ఉండేది. అండ్ అండ్ మనం ఇంకా, నేను చెప్పాను కదా చెరువులు, కుంటలు అని చెప్పి, ప్రతి చెరువుకి కుంటకి ఒక గ్రామ దేవత ఉంటుంది. చూసుకుంటే మన ఊర్లలోకి వెళ్తే గ్రామ దేవతలకి చాలా గ్రామ దేవతలు గ్రామ దేవతల్ని బాగా ప్రతిష్ఠిస్తారు అనమాట. అందులో వాళ్ళని బాగా పూజిస్తారు. చెరువుకైతే కట్టమైసమ్మ అంటాం. గండి మైసమ్మ, కట్ట మైసమ్మ ఇట్లా వింటానే ఉంటారు వీళ్ళ పేర్లు. జనరల్ గా ఏంటంటే గ్రామ దేవతలకి విశిష్టతని మనం తెలంగాణ సంస్కృతిలో చూస్తాం అనమాట. చాలా పేర్లు ఉంటాయి. ఉప్పలమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, ఇలా గ్రామ దేవతలు మీరు తెలంగాణ ఆ, గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఊర్లో ఉంటారన్నమాట. అండ్ మన దగ్గర తెగలు బాగా ఎక్కువ. తెగలు, కులాలు, కులాల్లో మళ్ళీ ఉప కులాలు, ఆశ్రిత కులాలు. ప్రతి కులానికి గురువులు, పూజార్లు, కళాకారులు. మన దగ్గర 40 కంటే ఎక్కువే ఉపకులాలు ఉన్నాయన్నమాట. అంటే ఒక కులంలో ఉండే ఉపకులాల్లో చాలా వాటిల్లో 40 కంటే ఎక్కువే ఉపకులాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని చుట్టూ మన వ్యవస్థ అనేది, సాంఘిక వ్యవస్థ అనేది డెవలప్ అయిందమ్మా. ఎందుకు? కళాకారులు వివిధ ప్రదర్శన ద్వారా అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ఆటలతోని, వాళ్ళ పాటలతోని, వాళ్ళ కథలతోని చెప్పేవాళ్ళు అనమాట. సో ఇప్పటికీ చూస్తే తెలంగాణలో జానపదాలు చాలా ఫేమస్ కదా. అవి ఎలా వచ్చాయి అంటే ఇలానే డెవలప్ అవుతూ వచ్చాయి అనమాట. అండ్ ఇన్ని ఉన్నా గానీ మన దగ్గర ఇప్పుడు మరాఠా వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పినా కదా. ఇన్ని ఉన్నా గానీ, ముస్లింలు ఉన్నా గానీ, అందరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. ఎప్పటి వరకు? ఎప్పుడైతే జాగీర్దారీ వ్యవస్థ, గులాంగిరి అంటాం కదా, జాగీర్దారీ. ఇప్పుడు మనం జాగీర్దార్లకి, మీరు పాత సినిమాలు చూస్తే గులాం అయ్యా అని చెప్పి వాళ్ళ కాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఏంటి? అది ఒక రకమైన ఎక్స్ప్లాయిటేషన్ అన్నట్టే కదా. సో ఈ జాగీర్దారీ వ్యవస్థలు కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థలు, గడీల వ్యవస్థలు, ఇవి బాగా స్ట్రాంగ్ అయ్యేంత వరకు
ఊర్లలో ప్రజల మధ్య చాలా అన్యోన్యత అనేది ఉండేది. అండ్ ఎప్పుడైతే 1927లో మజ్లీస్ పార్టీ స్టార్ట్ అవుతుంది. మజ్లీస్ పార్టీ రజాకార్లు వీళ్ళ గురించి వినే ఉంటారు. మజ్లీస్ పార్టీ మొదలైపోయి రజాకార్ వ్యవస్థ వచ్చి ఊర్ల మీద పడి జనాల్ని చిత్రహింసలు పెట్టేంత వరకు మనం అన్యోన్యంగానే ఉండేవాళ్ళం. మన గాంధీ గారు కూడా గంగా యమున తెహజీబ్ అంటే ఒక ప్రాంతంలో రెండు రకాలైన అంటే రెండు విభిన్నమైన జాతులు ఒకే దగ్గర నివసిస్తున్నారు బాగా అని చెప్పి మనని మెచ్చుకునే వాళ్ళు. అలాంటి సంస్కృతి నుంచి మనం తెలంగాణ సాయుధ పోరాటం చేయాల్సి వచ్చింది. దాని తర్వాత రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అయితే మజ్లిస్ పార్టీ తరపున రజాకార్లు వచ్చి మనని ఎక్కడికక్కడ చిత్రహింసలు పెడుతుంటే సాయుధ పోరాటం చేయాల్సి వచ్చింది. ముస్లింలకి హిందువులకి గొడవలు అనేవి ప్రారంభమయ్యాయి. ఇవంతా 1900 1900 తర్వాత మొదలైంది ఎక్కువ. అయితే ఇప్పటికీ మనం చూస్తే తెలంగాణలో నేను చెప్పాను కదా కులాలు తెగలు అని చెప్పి చాలా చాలా తెగలు ఉంటాయి. ఆ తెగలు ఎక్కడెక్కువ ఉండేవంటే అటవీ ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో. ఇవన్నీ వివిధ తెగలతో పాటు ఉండేవి. గోండ్లు కానివ్వండి, కోయళ్ళు కానివ్వండి, తొట్టి, కొల్లం, పరదాన్లు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కులాలు, ఉపకులాలు, మన సంస్కృతి, వీటన్నిటి గురించి నేను చివర్లో చెప్తానని చెప్పాను కదా. అప్పుడు మనం ప్రతి ఒక్క తెగ గురించి నేర్చుకున్నాం. ప్రతి ఒక్క తెగ ఎక్కడ ఉంటారు, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ మాండలికం ఏంటి, ఆ ఏ వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళకి బాగా వచ్చే పని ఏంటి, వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏమన్నా రిజర్వేషన్లు కల్పించిందా, ఇలాంటివన్నీ మనం ఇన్ డీటెయిల్ గా అక్కడ మాట్లాడుకున్నాం. సో ఈ అటవీ ప్రాంతాల్లో, కొండల్లో, గుట్టల్లో ఆ వీళ్ళు ఉండేవాళ్ళు. మైదానం ప్రాంతానికి వచ్చేసరికి వివిధ కులాలు, వివిధ కులాల ప్రజలు ఉండేవాళ్ళు, వివిధ మతాల ప్రజలు ఉండేవాళ్ళు. నగరాలకు వచ్చేసరికి ఇప్పుడు హైదరాబాద్ నగరం ఉన్నట్టుండి ముస్లింలు ఉంటారు, హిందుస్థానీ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, లోధీస్ ఉంటారు, మార్వాడీలు ఉంటారు, కాయస్థులు అంటాం. చెప్తాను వీళ్ళెవరో చెప్తాను. కత్రీలు. కాయస్థులు కత్రీలు అంటే ఏంటంటే ఒకసారి మనం మ్యాప్ పెట్టుకొని సో ఒకసారి మీరు ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ ఏంటంటే ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ మ్యాప్ అని అంటాం అనమాట. అంటే ఏంటి, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కొన్ని సంస్థానాలకు మాత్రం వాళ్ళు డైరెక్ట్ గా వాటిని పరిపాలించలేదు. ఆ సంస్థానాధీశులే వాటిని పరిపాలించారు. నేను ఏదైతే బ్లూలో మార్క్ చేస్తున్నానో అవి ఈ సంస్థానాలు అన్నమాట. ఓకేనా. వీళ్ళు సబ్సిడరీ అలయన్స్ అనే ఒప్పందంలో బ్రిటిష్ వాళ్ళతో ఉండేవాళ్ళు. అంటే ఏంటి, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి మిలిటరీ సపోర్ట్ ప్రొవైడ్ చేసినందుకు గాను వీళ్ళు కొంత ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఇది హైదరాబాద్ కదా, సారీ, మన హైదరాబాద్ సంస్థానంలో పనిచేయడానికి అప్పుడు ఎక్కువ రాజస్థాన్ నుంచి, పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఈ కాయస్థులు, కత్రీలు అనేవాళ్ళు జనరేషన్స్ నుంచి వాళ్ళు రాజ్యపాలనలో అకౌంటింగ్ విధానాల్లో
రాజ్యాంగపరమైన విధానాల్లో చాలా జనరేషన్స్ పరంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండిందనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు వలస వచ్చి మన దగ్గరకు వచ్చారో, వీళ్ళు వలస ఎప్పుడు వచ్చారంటే సాలార్జంగ్ వన్, SJ1 అని రాస్తున్నా. సాలార్జంగ్ వన్ టైంలో పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చాడు సాలార్జంగ్ వన్ అని మీకు చెప్పాను కదా. ఆ సంస్కరణలు ఏంటో కూడా మనం వచ్చే క్లాస్ లో మాట్లాడుకుంటాం. సో సాలార్జంగ్ వన్ తీసుకొచ్చిన సంస్కరణలో మన దగ్గర పని చేయడానికి వీళ్ళు వలస వస్తారనమాట. వా వాళ్ళ వీళ్ళని వీళ్ళు చాలా నైపుణ్యం కలిగి ఉన్నవాళ్ళు. ఎందులో నైపుణ్యం కలిగి ఉన్న వాళ్ళు చెప్పాను కదా, రాజ్యపాలనలో, అకౌంటింగ్ లో, ఆ ఇలాంటి వాటిలో వీళ్ళకి చాలా నైపుణ్యం ఉంది. ఎందుకంటే వీళ్ళు జనరేషన్స్ గా వాళ్ళ వంశపార్యపరంగా వస్తున్న వృత్తి అనమాట అది. అందుకని వాళ్ళు కూడా వచ్చి మన హైదరాబాద్ సంస్థానంలో సెటిల్ అయిపోయారు. అంటే ఏంటి, కాయస్థులు ఉండేవాళ్ళు, కత్రీలు ఉండేవాళ్ళు, దక్కని ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. దక్కని ముస్లిమ్స్ అంటే ఏంటి, మన సంస్థానంలోనే పుట్టి పెరిగి జనరేషన్స్ టుగెదర్ ఇక్కడే ఉండే వాళ్ళని దక్కని ముస్లిమ్స్ అంటాం. హిందుస్థానీ ముస్లిమ్స్ అంటే ఇక్కడ నుంచి, ఈ ఈ ప్రాంతాల నుంచి, ఉత్తర భారతదేశం నుంచి మన దగ్గరకు వచ్చి వలస వచ్చిన వాళ్ళని హిందుస్థానీ ముస్లిమ్స్ అంటారు. క్రిస్టియన్లు ఉండేవాళ్ళు, మార్వాడీలు ఉండేవాళ్ళు, జైన్లు ఉండేవాళ్ళు, పార్సీలు ఉండేవాళ్ళు, రాజ్పూత్లు ఉండేవాళ్ళు. సో ఇట్లా విభిన్నమైన మతాలు, విభిన్నమైన కులాలు, వాళ్ళకి వివిధమైన సాంప్రదాయాలు ఉండేవి, ఆచారాలు ఉండేవి. ఇలా అందరం కలిసి సహజీవనం చేసేవాళ్ళం అనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనది ఒక మన సంస్కృతి విలక్షణమైనది. ఓకేనామా, ఇక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు మనం సాంఘిక దురాచారాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మన దగ్గర బాగా ఎప్పటి నుంచో కాలానుకాలంలో మన సామాజిక దురాచారాల్లో యోగిని వ్యవస్థ, వెట్టి చాకిరి, బగేలా, బేగార్, ఆడపాప, వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, దేవదాసి, పడుపు వృత్తి అంటే ప్రాస్టిట్యూషన్, పరద. సో మన దగ్గర సామాజిక దురాచారాలు ఇలా ఉండేవమ్మ. ఓకే, ఇవి చాలా మన సమాజంలో చాలా ప్రివలెంట్ గా ఉండేవి. ఇవి ఏంటో అని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకుందాం. మొదటగా మనం వెట్టి చాకిరి గురించి మాట్లాడుకుందాం. వెట్టి చాకిరి మన సమాజంలో 1920 నాటికి చాలా గట్టిగా మన వ్యవస్థలో మనుగడ సాధించింది అనమాట. ఈ వెట్టి చాకిరి అసలు ఎలా మొదలైంది అంటే, నిజాములు ఉండేవాళ్ళు కామా, నిజాములు కింద వాళ్ళకి వివిధ పనుల్లో సహాయం చేసినందుకు గాను
వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక 12 కులాలకు సంబంధించిన వాళ్ళకి భూమిని ఉచితంగా కేటాయించేవాళ్ళు. ఎవరు కేటాయించారు? నిజాం ప్రభుత్వం కేటాయించింది. ఎందుకు కేటాయించారు? వాళ్ళ నిజాంలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వంశపార్యపరంగా ఈ 12 కులాలకు సంబంధించిన వాళ్ళు వివిధ సేవలు చేశారన్నమాట నిజాంలకి. అందుకని గాని వీళ్ళకి చెందిన గ్రామాల్లో వీళ్ళకి భూమిని కేటాయించారు. అయితే ఈ భూమి మీద ఈ 12 కులాల వాళ్ళు పన్ను కట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడి వరకు బానే ఉంది కదా! దీని తర్వాత ఏమైందంటే వీళ్ళు ఈ పన్ను కట్టకుండా గ్రామాల్లో వీళ్ళకి భూమి కేటాయించిన తర్వాత ఈ ప్రజలు ఏం చేసేవాళ్ళంటే ఈ భూమిని దున్నుకొని దీని మీద వచ్చిన డబ్బుతోని జీవించేవాళ్ళు. ఓకేనా? కాకపోతే వీళ్ళకున్న ఒక షరతు ఏంటంటే ఎప్పుడైనా నిజాములు కానివ్వండి, అధికారులు కానివ్వండి, గ్రామాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఏ సేవలైతే చేస్తారో వీళ్ళు గ్రామానికి పర్యటనకు వచ్చారనుకోండి. ఏదో ఒక పనికి వచ్చారు. వచ్చినప్పుడు అధికారులు కానివ్వండి, నిజాం రాజకుటుంబీకులు కానివ్వండి, గ్రామానికి వచ్చినప్పుడు వీళ్ళ సేవల్ని వీళ్ళకి ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఎప్పుడు ఓన్లీ వీళ్ళ గ్రామానికి వచ్చినప్పుడు మాత్రమే ఆ 12 కులాలకు సంబంధించిన వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో వాళ్ళకి గ్రామాలకు వచ్చినప్పుడు అంటే ఏంది వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. నిజాముల సైడ్ నుంచి ఎవరైనా వచ్చినా గానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా అధికారులు వచ్చినా గానీ వాళ్ళ బాగోగులు చూసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చన్నమాట. సో, ఇదే ప్రతిఫలం ఆశించకుండా చేయాలన్నమాట. ఓకేనా? సో, ఇది కండిషన్ వీళ్ళకి. అయితే మెల్లిమెల్లిగా ఏమైంది? పటేల్ పట్వారీ వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ, జాగీర్దారీ వ్యవస్థ, ఈ వ్యవస్థలు ఎప్పుడైతే బలంగా మొదలైపోయాయో దేశపాండేల వ్యవస్థ బలంగా మొదలైపోయి వీళ్ళు అంటే ఆ అంటే గ్రామాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. అసలు వీళ్ళ వ్యవస్థ ఎందుకు మొదలైంది? అసలు వీళ్ళ పని ఏంటి? రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ట్యాక్స్ తీసుకొని అందులో కొంచెం వీళ్ళు ఉంచుకొని మిగిలింది నిజాము కట్టాలి. అంటే ఏంటి? బేసికల్ గా వీళ్ళు ఒక మిడిల్ మెన్ అని మనం అనుకోవచ్చు కదా! కానీ వీళ్ళు కాలాంతరంలో ఏం చేశారంటే ప్రతిసారి ఊర్లోకెళ్ళడం, ఊర్లోకెళ్ళిన తర్వాత వీళ్ళని ఇబ్బంది పెట్టడం, వీళ్ళ దగ్గర నుంచి సేవలు చేసుకోవడం, మెల్లిమెల్లిగా వీళ్ళు ఈ ఊర్లకే వెళ్ళి సెటిల్ అయిపోయి అక్కడ గడీలు నిర్మించుకున్నారు. గడీలు నిర్మించుకొని వీళ్ళని ఈ 12 కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాకిరీలోకి దింపేశారు. అంటే అసలు వీళ్ళు ఏం చేసేవాళ్ళని మనకొక చెప్తాను. ఇప్పుడు ఏంటంటే నార్మల్ గా ఎవరైనా అధికారులు కానివ్వండి, లేదన్నా ఎవరైనా దేశముఖులు దేశపాండేలకు ఎవరైనా ఊరికెళ్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆ ఇంటిని మొత్తం శుభ్రం చేయడం, వాళ్ళ ఉండే ఆ చావిడిని మొత్తం కలాప్ జల్లి దాన్ని నీట్ గా పెట్టడం, చాకలి వాళ్ళు ఉంటే వాళ్ళ బట్టలు ఉతకడం, వాళ్ళ బట్టలు వేరే ఊరికి మోసుకెళ్ళడం, చావడి ఊడ్చడం ఇట్లా చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో ఏంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటి? అప్పట్లో ఎడ్ల బండ్లు కదా! సో, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళేటప్పుడు ఎడ్ల బండి ఉపయోగించడం. ఈ ఎడ్ల బండిలో వెళ్తున్నప్పుడు ఈ అధికారులు దేశముఖులు దేశపాండేలు ఎవరన్నా వస్తే వీళ్ళు ముందు వెనకాల పరిగెత్తేవాళ్ళనమాట. ఆ బండికి ముందు వెనకాల పరిగెత్తేవాళ్ళు. మెల్లమెల్లగా ఏమైంది? ఎప్పుడైతే వీళ్ళొచ్చి ఇక్కడ గడీలు నిర్మించుకున్నాడో వీళ్ళు ఈ గ్రామాల్లో దొరలైపోయారు. అంటే దొరలైపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ పనులంతా వదులుకొని వీళ్ళ గడిల్లో చాకిరీ చేయడం అనేది ఆనవాయితీ అయిపోయింది.
ఆనవాయితీలాగా మార్చారు వీళ్ళు. మార్చి ఇంకా వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ పురుషులైనా స్త్రీలైనా ఇల్లు ఇంట్లో ఇప్పుడు మనకి డొమెస్టిక్ హౌస్ హెల్ప్ అంటారు కదా, వాళ్ళకి మనం కొంచెం డబ్బులు ఇచ్చి పని చేపించుకుంటాం కదా. అప్పట్లో ఊడ్చి జల్లడము, కారం పట్టడం, పిండి రుబ్బడము, వడ్లు దంచడం, ఇంకా ఏ పనులైనా అప్పట్లో కిరోసిన్ లాంతర్లు ఉండేవి కదా, ఆ కిరోసిన్ లాంతర్లు కిరోసిన్ నింపడం, వాటిని కలగడం, మంగళోళ్ళు కానివ్వండి, చాకలోళ్ళు కానివ్వండి, వాళ్ళ ఇప్పుడు ఏ కులాలకు సంబంధించిన పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ వీళ్ళకి ఫ్రీగా చేసి పెట్టేవాళ్ళు అనమాట. చేసి పెట్టాలి ఇంకా, అది దట్ ఈస్ ద రూల్. అట్లా అట్లా చేసేసారనమాట. అది కూడా ఎట్లా అంటే, వాళ్ళకి ఈ పనులు చేసినందుకు గాను వాళ్ళకి ఒక రూపాయి వచ్చేది కాదు. రూపాయి పరిహారం ఒక రూపాయి కూడా పరిహారం ఏమీ చెల్లించకుండా, ఒకవేళ చెల్లించిన నామమాత్రం చెల్లించి వీళ్ళని వాళ్ళ దగ్గర పనిలో పెట్టుకునే వాళ్ళు అనమాట. అయితే వెట్టి చాకిరీని ఆపేస్తూ నిజాం ఒక యాక్ట్ తీసుకొచ్చాడు, ఒక ఫర్మాన్ తీసుకొచ్చాడు. ఎప్పుడు? 1923 మార్చ్ 20న తీసుకొచ్చాడు. కాకపోతే ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? 1923లో నువ్వు తీసుకొచ్చావు, బానే ఉంది. మరి ఇంప్లిమెంట్ చేయాలి, కింద వరకు గ్రామ స్థాయిలో వరకు ఇంప్లిమెంట్ చేయాలి అంటే మధ్యలోనే కదా ఉన్నది జాగీర్దార్లు కానీ, దేశ్ముఖులు కానీ, దేశపాండేలు కానీ. సో ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎప్పుడైతే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందో, అంటే 1945 నుంచి మొదలుకుంటే, ఇక్కడి నుంచి తగ్గడం స్టార్ట్ అయ్యి 1990 వరకు తగ్గుతూ తగ్గుతూ 1990 1995 వరకు నక్సలైట్ ఉద్యమం అనేది పీక్స్ లో ఉందమ్మా. అప్పటికి గాని వెట్టి చాకిరి కంప్లీట్ గా నిర్మూలనకి నోచుకోలేదన్నమాట. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ 23 తోని వెట్టి చాకిరీని అబాలిష్ చేశారు. ఓకే. ఆర్టికల్ ఆర్టికల్ 23 తోని వెట్టి చాకిరీ వ్యవస్థని కంప్లీట్ గా నిర్మూలించారు. ఎప్పుడు? 1950 నుంచి. అయినా గాని 1990 వరకు తెలంగాణలో వెట్టి చాకిరీ అనేది గడీల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో చాలా విస్తృతంగా ఉండేది. ఎప్పుడైతే నక్సలైట్ ఉద్యమం పీక్స్కి వెళ్ళిందో అప్పుడు వెట్టి చాకిరీ అనేది కంప్లీట్ గా నిర్మూలించబడింది. ఓకేనా? ఇది మీరు తెలుసుకోవాలి. వెట్టి చాకిరీనే తెలంగాణలో బగేలా అని పిలిచేవాళ్ళు. నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడ ఎక్కువ ఉండేదంటే నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్. ఈ వరంగల్లోనే ఉమ్మడి ఖమ్మం ఉండేదన్న. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బఘేలాలో ఇంకొక రకం ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా ఈ గడీలు, దేశ్ముఖులు, దేశపాండేలు అని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, వాడి పేరు ఏ అనుకుంది. అతను ఏం చేశాడంటే ఒక దేశ్ముఖ్ దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపాయలు అప్పు చేశాడు. అయితే ఏమైంది, ఇతను ఈ 12 కులాలకు సంబంధించిన వాడు కాదు అనుకుంది. ఓకేనా? 1000 రూపాయలు అప్పు చేశాడు. 1000 రూపాయలు అప్పు చేసి దీని మీద వడ్డీ ఉంటది కదా, మళ్ళీ వడ్డీ తీర్చలేకపోయాడు, అసలు తీర్చలేకపోయాడు. మెల్లగా ఏమవుతుందంటే ఇతను ఆ దేశ్ముఖ్కి బగేలా చేయాల్సి వస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్పట్లో మన గ్రామాల్లో అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉండేది. జనాలకి వడ్డీలు కట్టడం కానివ్వండి, అప్పు కట్టే ఎంత అప్పు తీసుకున్నారు, దానికి ఎంత వడ్డీ కడుతున్నారు అన్నది కూడా అర్థం కాని పరిస్థితులు. మీరు
రంగస్థలం సినిమా చూస్తే అందులో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉంటది. ఆ ఒక సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ కి ఒక సొసైటీ ఉంటది. చాలా మంది సొసైటీ దగ్గర అప్పులు తీసుకుంటారు. అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంత కడుతున్నామో తెలియకుండా అదే వడ్డీ చక్రవడ్డీ పడుకుంటూ పడుకుంటూ ఎప్పుడో అయిపోయి ఉంటది వాళ్ళు కట్టే అప్పు. ఎప్పుడో అయిపోయి ఉంటది వాళ్ళు కట్టే వడ్డీ. అయినా కానీ వీళ్ళకి అక్షరాస్యత లేకపోవడం వల్ల అదే చక్రంలో పెట్టి తిప్పుతూ 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 వాళ్ళతో వాళ్ళ పంటని లాక్కోవడం చేస్తారు ఆ సినిమాలో. సేమ్ ఇక్కడ కూడా అదే అయ్యేదన్నమాట. మన దగ్గర నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉండేది. సో దానివల్ల వీళ్ళు ఎంత కడుతున్నారు, వీళ్ళ వడ్డీ ఏంటి, చక్రవడ్డీ ఏంటి, వీళ్ళకి ఏమీ ఐడియా లేక అది వడ్డీల మీద వడ్డీ చక్రవడ్డీలు పెరిగిపోయి లాస్ట్ కి వాళ్ళు కట్టలేనంత ఎక్కువ అయిపోయి రాత్రి పగలు తేడా లేకుండా అసలు ఏ రూపాయి తీసుకోకుండా గొడ్డు చాకరీ చేసేవాళ్ళు అనమాట. సో దీన్ని బగేలా అంటాం. ఇది ఒక రకమైన వెట్టి చాకరీ. అర్థమైందమ్మా? 1930 1923లో వెట్టి చాకిరీ కంప్లీట్ గా నిర్మూలించాలి అని చెప్పి ఒక ఫర్మానా తీసుకొచ్చాడు నిజాం అని చెప్పాను కదా. 1935లో బఘేలాకి ఒక రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చాడు. యాక్ట్ తీసుకొచ్చాడు 1935లో అనమాట. ఓకే. దీని తర్వాత బేగార్. ఇది కూడా బఘేలానే ఉంటుందమ్మా. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఏ రూపాయి తీసుకోకుండా వాళ్ళకి సేవలు చేయాలి అని చెప్పి. అయితే ఈ బేగా చేసే వాళ్ళు వీళ్ళకి కొంచెం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు బఘేలాలో రూపాయి ఇవ్వరు, ఎందుకంటే అప్పులో కూరుకుపోయి చేస్తారు. ఈ వెట్టి చాకిరీలో వాళ్ళని అట్లా ఆ, సంవత్సరాల పాటు జనరేషన్స్ పాటు బేగార్లో పెట్టి చేస్తారు కదా. బేగార్కి వచ్చేసరికి కొంత డబ్బు కట్టాల్సి ఉంటుంది యజమానులు. అయినా కానీ ఏ దొరలు ఏ రూపాయి చెల్లించకుండా వీళ్ళతోని ఇట్లనే వర్క్ చేపిస్తుండే వాళ్ళు అనమాట. అయితే 1911లో ఈ బేగార్ వ్యవస్థను నిర్మూలించడానికి ఒక ఫర్మానా ఇచ్చాడు. మళ్ళా దానికోసం 1900 ఇచ్చిన ఫర్మానా వల్ల ఏం జరగలేదని చెప్పి 1922లో మళ్ళీ ఒక ఫర్మానా తీసుకొచ్చాడు. ఏంటంటే బేగార్ అంటే బేగార్ చేసిన వాళ్ళకి నువ్వు ఖచ్చితంగా డబ్బు కట్టాలి. ఆడవాళ్ళని బేగార్ లో నువ్వు ఇన్వాల్వ్ చేయకూడదు. అంటే ఏంటి, వెట్టి చాకిరి ఆడవాళ్ళతో చేపియకూడదు. మగవాళ్ళతో చేపిస్తే నువ్వు డబ్బు కట్టాలి. ఒకవేళ నువ్వు ఆడవాళ్ళతో చేపించాల్సి వస్తే అసలు చేపించకూడదు. ఒకవేళ చేపించాల్సిన పరిస్థితులే కనుక వస్తే వీళ్ళకి 8 షేర్ల వడ్లు ఇయ్యాలి. అదే మగవాళ్ళతో చేపిస్తే వీళ్ళకి 12 షేర్ల వడ్లు ఇయ్యాలి. ఇప్పటికీ మనం ఊర్లలోకి వెళ్తే షేర్ల లెక్కన కొలుస్తారు వడ్లు. మనం కేజీలు అంటాం కదా, వాళ్ళు షేర్ల లెక్క కొలుస్తారు. ఒకవేళ పిల్లలతో చేపిస్తే వాళ్ళకి 6 షేర్ల వడ్లు ఇయ్యాలి. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళతోనే నువ్వు పిల్లలతో చేపించగలవు పని అనేది రూల్ అన్నమాట. అయితే 1948లో ఇండియన్ యూనియన్ తోని మనం మర్జ్ అయిపోయిన తర్వాత బేగార్ వ్యవస్థ కంప్లీట్ గా నిర్మూలించబడింది. అండ్ ఇది కూడా ఆర్టికల్ 23 కిందే వస్తుంది. అండ్ ఆల్సో ఆర్టికల్, మీరు ఎంత పాలిటీలో చదువుకుంటారు, ఆర్టికల్ 24
ఆర్టికల్ 24 ఏంటి? చిన్నపిల్లలతో పని చేపియద్దు కదా, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ అంటాం కదా. సో ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 కింద వస్తుంది. ఆర్టికల్ 21 ఏంటి? గుర్తుండాలమ్మా మీకు ఆర్టికల్స్. ఆర్టికల్ 21 ఈజ్ రైట్ టు లైఫ్. ఓకే. సో వీటి కింద ఇది గవర్నమెంట్స్ తీసుకున్న మెజర్స్ అన్నమాట, వీటిని అబాలిష్ చేయడానికి. అండ్ ఆల్సో వ్యక్తి చాకిరీ నిర్మూలన చట్టం. 1976లో తీసుకొచ్చారు. దీంతో కూడా వెట్టి చాకిరీని కంప్లీట్ గా నిర్మూలించాలి అని తీసుకొచ్చారు. బట్ తెలంగాణలో అయితే కంప్లీట్ గా ఎప్పుడు నిర్మూలించబడిందంటే నక్సలైట్ ఉద్యమం తర్వాతే తెలంగాణలో కంప్లీట్ గా నిర్మూలించబడింది. అండ్ దాని తర్వాత చూస్తే ఇందాక మీకు చెప్తూ ఆడపాప ఇవన్నీ చెప్పి మన దగ్గర 9 చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. చైల్డ్ మ్యారేజ్ అంటాం కదా. సో ఇవి ఎక్కువ హిందూ ఫ్యామిలీస్ లో, ముస్లిం ఫ్యామిలీస్ లో ఎక్కువ ఉండేవి అనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి అక్షరాస్యత లేకపోవడం, రెండు పేదరికం. దీనివల్ల మన దగ్గర బాగా అయ్యేవి ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్, వీటి వల్ల ఇలాంటి సంస్థలు చైల్డ్ మ్యారేజెస్ కి అగేనిస్ట్ గా ఫైట్ చేశాయి బాగా. అండ్ ఆల్సో క్రిస్టియన్ మిషనరీస్ కూడా చైల్డ్ మ్యారేజ్ కి అగేనిస్ట్ గా బాగా ఫైట్ చేశాయి. అండ్ ఆల్సో మన దగ్గర వీటితో పాటు నేను ఇందాక చెప్పా జోగిని అనేది ఉండేది, ఆడపాప అనేది ఉండేది. వాటి గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. అసలు జోగిని వ్యవస్థ ఏంటి, ఆడపాప వ్యవస్థ ఏంటి, అసలు ఎలా వచ్చాయి మన దగ్గరికి అని చెప్పి. ఇప్పుడు మనం వెట్టి చాకరీ గురించి చూసాం, బగేలా గురించి చూసాం, బీగార్ గురించి చూసాం, చైల్డ్ మ్యారేజ్ గురించి చూసాం కదా. ఇప్పుడు జోగిని వ్యవస్థ, వీటి గురించి మీరు సామాజిక శాస్త్రంలో ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటారమ్మా. బట్ మన దగ్గర ఉన్న సామాజిక దురాచారాలు, సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి చూడాలి. ఎందుకంటే మీకు తెలంగాణ సమాజం అప్పుడు ఎలా ఉందో అర్థం కావాలంటే ఇవి కూడా తెలియాలి. సో నెక్స్ట్ జోగి. జోగిని అంటే ఏంటంటే, ఒక ఆడపిల్లని దేవుడికి వదిలేస్తారనమాట, దేవుడికి అంకితం చేస్తారు. మీరు చరిత్ర చదువుకుంటే మధ్యయుగ చరిత్రలో వైష్ణవులు శైవుల మధ్యలో గొడవలు జరుగుతుండేవి అని చెప్పి మీరు చదువుతూ ఉంటారు ఎప్పుడు దక్షిణ భారతదేశం. సో ఈ జోగిని వ్యవస్థ అనేది ఒక వీరశైవ సాంప్రదాయం. వీరశైవులు అని కర్ణాటక ప్రాంతంలో ఉండేవాళ్ళు అని చెప్పి మీరు మధ్యయుగ చరిత్రలో చదువుకుంటారు. వాళ్ళు బసవన్నను కొలుస్తారు అని చెప్పి. సో ఇది కర్ణాటక నుంచి, ఒకప్పుడు కర్ణాటక ప్రాంతంలో కొంచెం, తమిళనాడు ప్రాంతంలో కొంచెం కూడా మన తెలంగాణ ఆ, కాకతీయుల కింద ఉండేది కదమ్మా. సో ఈ వీరశైవ సాంప్రదాయం అనేది అక్కడ నుంచి వచ్చింది. అయితే ఈ ఆడపిల్లని దేవుడికి అంకితం చేసే దాంట్లో, ఇందులో బాగా నష్టపోయిన కులాలు ఎవరంటే హరిజనులు బాగా ఈ దీనివల్ల బలయ్యే వాళ్ళం. కాలక్రమంలో జోగిని జోగినిగా గుడికి అంకితం ఇచ్చేసిన వాళ్ళనే వేశ్యలని, జారంగి అని పిలిచేవాళ్ళు. వీళ్ళు లైంగిక దోపిడీకి బాగా గురయ్యేవాళ్ళు.
ఇంగ్లీష్ లో సెక్షువల్ హెరాస్మెంట్ అంట. ఈ ఆచారం ప్రకారం ఏంటంటే పెళ్లి కాని స్త్రీలని దేవుడికి అంకితం ఇచ్చేసేవాళ్ళు అనమాట. అయితే ఫస్ట్ జోగిని రిలేటెడ్ శాసనం ఏముందంటే జోగిమార శాసనం. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందింది. ఎక్కడుంది అంటే ఛత్తీస్గఢ్. జోగిమార గుహలు. జోగిని వ్యవస్థ గురించి, దేవదాసి వ్యవస్థ గురించి ఈ శాసనంలో ఉందండి. అయితే దేవదాసి వ్యవస్థ అనేది అగ్రవర్ణాలకు చెందిన వ్యవస్థ. ఇది ఒక ఆర్య సంస్కృతి అని అంటాం. ఆ, మీరు చరిత్రలో చదువుకుంటారు కదా, ఆర్యులు నానార్యులు అని చెప్పి. జనరల్ గా ఆర్యన్ కాన్సెప్ట్ అనేది ఇట్స్ మిత్ అమ్మ. ఈ మధ్యనే అది వెలుగులోకి వచ్చింది. అంటే ఆర్యులు ద్రవిడులు అనే కాన్సెప్ట్ అనేది ఏదైతే ఉందో అది మిత్. మీరు చరిత్రలో చదువుకుంటూ ఉంటారు. కాకపోతే మనం అట్లా పిలుస్తాం కదా ఆర్యులు నానార్యులు అని. సో జోగిని వ్యవస్థ దక్షిణ భారతదేశంలో చెందిన ద్రవిడ సంస్కృతి అని అంట. దేవదాసి ఏమో ఆర్య సంస్కృతి అని పిలుస్తాం. అయితే తెలంగాణలో జోగిని వ్యవస్థ బాగా కరీంనగర్లో ఎక్కువ ఉండేది. వీళ్ళని పార్వతి అని కూడా అంటాం. ఖమ్మంలో జోగిని వ్యవస్థ లేదు. ఓకేనా. అయితే ఈ జోగిని వ్యవస్థ నేను చెప్పాను కదా ఇప్పుడు, అసలు ఎందుకు వీళ్ళని ఇలా చేసేవాళ్ళంటే అప్పట్లో ఏమైనా అంటువ్యాధులు కానీ కరువులు కానీ వచ్చినప్పుడు దేవుడికి మొక్కుకొని మేము ఇట్లా ఆ, ఒక అమ్మాయిని గుడికి అంకితం ఇస్తాము, ఆ అమ్మాయిని ఇస్తే మాకు మంచి జరుగుద్ది అని నమ్మి వాళ్ళని ఇచ్చేసేవాళ్ళు అనమాట. సో అది జోగిని అంటాం. వీళ్ళని ఎలా ఇచ్చేవాళ్ళు అంటే జోగినికి పోతురాజు మంగళసూత్రం కడతాడు. ఈ పోతురాజు ఎవరంటే ఇప్పుడు మన బోనాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, ఆ పోతురాజు అని చెప్పి పిలుస్తారు. జనరల్ గ్రామ దేవతలకి ఇన్ని తమ్ముడులాగా అన్నలాగా కొలుస్తారు అనమాట. సో ఇది జోగిని వ్యవస్థ గురించి. సో జోగిని వ్యవస్థని నిర్మూలించడానికి చాలా మంది కృషి చేశారమ్మా. అందులో ఇంపార్టెంట్ అయిన కొంతమంది గురించి మనం మాట్లాడుకోవాలి. అక్కడే మనం మాట్లాడుకోవాల్సింది సంస్కార్ సంస్థ గురించి. ఈ సంస్థ 1974లో విజయవాడలో మొదలైంది. దీని అధ్యక్షులు లవణం. కార్యదర్శి హేమలత లవణం. కొంతమంది వ్యక్తులు సామాజిక దురాచారాల మీద బాగా బాగా కృషి చేశారమ్మ వాటిని నిర్మూలించడానికి. అందులో లవణం గారిది విశిష్టమైన కృషి. వీళ్ళ అన్న డాక్టర్ సమరం అని చెప్పి ఉంటాడు, మీరు వినే ఉంటారు. వీళ్ళందరూ ఒక ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉంటారు. సామాజిక దురాచారాలను అంటగట్టడానికి వీళ్ళ ఫైట్ ఏదైతే ఉందో మనం మెచ్చుకోదగిన థింగ్ అనమాట. ఓకే. ఆ, వీళ్ళు ఏం చేశారంటే 1987లో చెల్లి నిలయం అని ఈ జోగినిలో ఉన్న అమ్మాయిలకి వాళ్ళలో మార్పు తేవడానికి స్టార్ట్ చేశారమ్మ. ఒక వసతి గృహం అన్నమాట. అదే టైంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కుముదు బెన్ జోషి, ఈయన NISA అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్
సారీ అమ్మా, బయట ఏదో మైక్ లో అనౌన్స్మెంట్ వస్తుంది, అందుకని కొంచెం వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ అని ఒక సంస్థను ప్రారంభించారన్నమాట. సో ఈ సంస్కార్ మరియు ఈ ఎన్ఐఎస్ఏ ఈ రెండు కలిపి ఈ చెల్లి నిలయం అనే ఒక వసతి గృహాన్ని 1987లో ఏర్పాటు చేశారు. అండ్ జోగినీల మీద అదే ఇయర్లో 1987లో ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ కూడా జరిగింది. దాని తర్వాత ఆశ్రయ్ 1993లో క్రిస్టియన్ మిషనరీకి చెందిన గ్రేస్ నిర్మల అనే ఆమె స్టార్ట్ చేసింది. ఈ ఆశ్రయ ప్రకారం జోగినీల క్రిస్టియన్ మిషనరీలు కూడా జోగిని వ్యవస్థను ఆపడానికి చాలా ట్రై చేశారమ్మా. ఈ అమ్మాయిలను ఎవరైతే ఉన్నారో దేవుడికి అంకితం ఇవ్వకుండా వాళ్ళు అడ్డుకోవడం అనేది చేశారు. స్త్రీ విద్య కూడా చాలా పాటుపడ్డారు. దాని తర్వాత మీరు తెలంగాణ చరిత్రలో ఒక ఇద్దరు గురించి బాగా నేర్చుకుంటారమ్మా. ఆ భాగ్యరెడ్డి వర్మ, అరిగ రామస్వామి, వీళ్ళు చేసిన కృషి గురించి బాగా నేర్చుకుంటారు. భాగ్యరెడ్డి వర్మని ఆది హిందూ వైతాళికుడు అని చెప్పి కూడా మనం పిలుస్తాం. సో ఆయన 1906లో జగన్ మిత్ర మండలి అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఈ సాంఘిక దురాచారాల మీద బాగా కృషి చేశారు. సో ఇది పెట్టింది ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ. అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా 1900 మన గవర్నమెంట్ 1988లో ఆంధ్రప్రదేశ్ దేవదాసి, జోగిని, బసవి అని కూడా పిలుస్తారు దీన్ని, పార్వతి, వీటిని నిర్మూలించడానికి ఒక చట్టం తీసుకొచ్చింది, దేవదాసి నిర్మూలన చట్టం. ఇప్పుడు దేవదాసి విధానం ఏంటో చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ జోగినిలానే ఉంటుంది దేవదాసి విధానం కూడా. ఈ దేవదాసి విధానం ఏంటంటే ఆర్య సంస్కృతి అని పిలిచేవాళ్ళు. ఇది అగ్రవర్ణాలకు చెందిన సంస్కృతి. ఇందాక మనం వీరశైవం అనుకున్నాం కదా, ఇది వైష్ణవ సాంప్రదాయం. బేసిక్ ఏంటంటే ఇట్లా దేవదాసిలో ఒక ఆడపిల్లని అంకితం ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం వాళ్ళ జీవితం అంతా దేవుడికి అంకితం ఇవ్వాలన్నమాట. అండ్ గుళ్ళోనే దేవుడికి పెళ్లి చేసేసేవాళ్ళు. బేసిక్ గా ఈ దేవదాసీలు ఏంటంటే సాహిత్య కళల్లో, లలిత కళల్లో బాగా ప్రావీణ్యులైపోయి ఉండేవాళ్ళు అనమాట. కాకపోతే కాలక్రమేణా వీళ్ళ మీద లైంగిక దాడులు జరగడం, వీళ్ళని వేశ్యలుగా మార్చేయడం అనేది జరిగిందనమాట. అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళకి లలిత కళల్లో చాలా ప్రావీణ్యం ఉండేది అని చెప్పి, వీళ్ళు డాన్స్ అంటే నృత్యంలో బాగా నిష్ణాతులై ఉండేవాళ్ళు అనమాట. మూడు రకాలైన నృత్యాలు ఉండేవి. ఒకటి సాదర్, దర్బార్ ఆట, ఇంకొకటి కచేరి. ఈ సాదర్నే రుక్మిణీదేవి గారు భరతనాట్యంగా, రుక్మిణి ఈ సాదర్ అనే నృత్య పద్ధతిని రుక్మిణీదేవి గారు భరతనాట్యంగా మార్చారు. ఒక్క నిమిషం గైస్. సో ఈ సాదర్నే కాలక్రమంలో అది భరతనాట్యం అయిందమ్మా. ఇప్పుడు ఇందాక జగన్ మిత్ర మండలి అని చెప్పాను కదా, భాగ్యరెడ్డి వర్మ గారు దేవదాసి నిర్మూలనకి, జోగిని వ్యవస్థ నిర్మూలనకి చాలా విశిష్టమైన కృషి చేశారమ్మా. ఆ జగన్ మిత్ర మండలి దాని తర్వాత ఇది మాన్య సంఘంలా మారుతుంది.
సో దీంతోని వీళ్ళు ఈ వ్యవస్థ నిర్మూలన కోసం చాలా కృషి చేశారు. సేమ్ ఇందాక ఆర్టికల్ 23 అని చెప్పాను కదా, ఆర్టికల్ ని ఏమంటాం, అధికరణ 23. ఈ 23 కింద వెట్టి చాకిరి దేవదాసి నిర్మూలన వ్యవస్థ ఏదైతే ఉందో అది. అధికరణ 24 కింద బాల కార్మిక వ్యవస్థ. ఇందాక చెప్పాను కదా పైన నిర్మూలన. ఓకే, సో ఇది దేవదాసి జోగినీల గురించి అమ్మా. అయితే ఈ దేవదాసి నిర్మూలన చట్టం గురించి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిందని ఇందాక నేను చెప్పాను కదా, దీని మీద ఒక కమిషన్ కూడా వేశారమ్మా. ఎప్పుడు వేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేశారు. ఇది ఈ కమిషన్ లో ఒకతనే ఉండేవాడు, అతని పేరు రఘునాథ్ రావు. సో దీన్ని రఘునాథరావు కమిషన్ అని పిలుస్తాం. ఈ కమిషన్ ఏం చేసిందంటే, ఈయన దేవ దేవదాసీలు జోగినులు వాళ్ళు మొత్తం ఇప్పుడు వాళ్ళకి ఏ రకమైన ఎడ్యుకేషన్ ఉండదు కదా, సో వాటి సమస్యల పైన బాగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ అనేది గవర్నమెంట్ ఇచ్చిందమ్మా. సో ఇది దేవదాసి జోగిని వ్యవస్థ. ఇప్పటికి కూడా దేవదాసి జోగిని వ్యవస్థ ఉందా అంటే ఉందనే మనం చెప్పుకోవాలి. ఆ అది ఒక సాంఘిక దురాచారంగా ఒకప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు అదేంటంటే వాలంటరీగా వెళ్ళి ఇవ్వడం కూడా ఇప్పుడు జరుగుతుందమ్మా. ఇంకా కరీంనగర్ కానివ్వండి, నాగర్ కర్నూలు కానివ్వండి, సౌత్ తెలంగాణ తీసుకున్నా, నార్త్ తెలంగాణ తీసుకున్నా, కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఆ, నాగర్ కర్నూల్ ఆ ఏరియాస్ లో ఇంకా చాలా కొంచెంగా ఈ జోగిని వ్యవస్థ అయితే ఇంకా దేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం అలాంటివి అయితే ఇప్పటికీ మనం చూస్తాము. బట్ గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా ఒక 5 to 10% అనేది నిర్మూలించడం, ఏ సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడం అయినా చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడైతే అక్షరాస్యత 100% పెరుగుతుందో సామాజిక దురాచారాలపై పోట్లాడాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సొసైటీ నుంచి రావాలి. గవర్నమెంట్ ఎంత ప్రెజర్ పెట్టినా అవ్వదు కదా. సో ఇట్ ఈస్ స్టిల్ ప్రివైలింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఆడపాప. పట్టికోట అల్వర్ స్వామి గంగు అని ఒక నావెల్ రాస్తారు. మీకు ప్రతి ఇయర్ డిసెంబర్ లో హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. మీకు కుదిరితే ఈసారి గంగు అనే ఒక నావెల్ ఉంటది, వట్టికోట అల్వర్ స్వామి. ఓకే, నా జీవనయానం అని ఒకటి ఉంటది, చిల్లర దేవుళ్ళు, ఇది రాసింది దాశరథి రంగాచార్యులు. మీకు కుదిరితే ఈ 3 పుస్తకాలు చదవండి. మీకు తెలంగాణ సొసైటీ అనేది ఎలా ఉంటది అని చెప్పి కళ్ళకు కట్టినట్టు వాళ్ళు రాశారు. అప్పట్లో సామాజిక దురాచారాలు ఏమున్నాయి, అప్పట్లో దొరలు ఎలా ఉండేవాళ్ళు, గడీలు ఎలా ఉండేవి, మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, సొసైటీ అసలు ఎలా ఉండేది మనకు ఆ టైంలో అని చెప్పి చాలా క్లియర్ గా బుక్స్ లో ఉంటది. మీకు మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది. మీరు దయచేసి ఒకసారి ఇయర్ మీకు కుదిరితే ఆ బుక్స్ కొనుక్కొని చదవండి. ఆడపాప గురించి చిల్లర దేవుళ్ళు అనే నావెల్లో చాలా బాగా రాస్తారు. అసలు ఆడపాప అంటే ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కమ్మా, దేశ్ముఖులు దేశపాండేలు వాళ్ళ గడీలు ఉండేవి అని చెప్పి, కేవలం ఈ ఇండ్లలో ఆడపిల్లల్ని బానిసల్లాగా ఉంచుకునే వాళ్ళని. ఈ బానిసల్లాగా వీళ్ళు ఏంటంటే ఆ దొరసానులకి వీళ్ళు హెల్ప్ చేయాలి. ఆ దొరలకి, ఆ గడీలకి ఎవరైనా అధికారులు కానివ్వండి, నిజాం నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు వీళ్ళని లోబరుచుకునే వాళ్ళు అనమాట. లైంగిక దాడులు అనేవి ఆడపాపలకు జరిగేవి. పొరపాటున ఈ ఆడపాపలకి ఎవరైనా పిల్లలు పుడితే, ఒకవేళ అబ్బాయి పుడితే వాడు కంప్లీట్ గా వాడి జీవితం అంతా వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చేది. అమ్మాయి పుడితే ఆమె ఆడపాప అయిపోయింది. ఆలోచించండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ అసలు, ఎంత దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నాయి అప్పుడు అని చెప్పి. ఇది ఒక ఈ దురాచారాల వల్ల ఎక్కువ నిమ్న కులాల వాళ్ళు బాగా ఎక్స్ప్లాయిట్ అయ్యారమ్మా ఈ ఆడపాప వల్ల. సో ఈ ఆడపాపకు వివాహం ఉండదు, జీవితాంతం ఆమె వచ్చే వాళ్ళని సాటిస్ఫై చేయాలి, ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఆమె వెట్టి చాకిరి బానిసలాగా ఆ గడిలో ఉండిపోయేది. ఆమె బతుకు గడిలోనే మొదలైపోయేది, ఆమె ఎండు గడిలోనే అయిపోయేది అనమాట. చిల్లర దేవుళ్ళు అనే బుక్ లో మీకు చాలా క్లియర్ గా ఉంటుంది, మీరు కుదిరితే చదవండి.
దాని తర్వాత ఇది ఆడపాప పరద. పరదా వ్యవస్థ ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది. మనకి ఉత్తర భారతదేశం తీసుకుంటే రాజ్పూట్లు కానివ్వండి, మన దగ్గర తీసుకుంటే కుతుబ్ షాహీల టైం నుంచి ఏంటంటే వీళ్ళు ముఖం మీద ఒక తెరలాగా వేసుకుంటారండి. ఇది రాజ్పూట్ల దగ్గర ఉంది, ముస్లింలు పాటిస్తారు. కుతుబ్ షాహీల టైం నుంచి ఉంది, ఒక తెర మొహం మీద వేసుకొని ఆ వాళ్ళ మొహం మనకి చూపిరన్నమాట. దాన్నే పరద అని చెప్పి మనం పిలుస్తాం. నెక్స్ట్ మిగిలింది పడుపు వృత్తి. పడుపు వృత్తి అంటే ప్రాస్టిట్యూషన్. ప్రాస్టిట్యూషన్ స్టిల్ ఎగ్జిస్ట్ కదా, అప్పట్లో ఇంకా చాలా ఎక్కువ ఉండేది. అయితే బేసిక్ గా సేమ్ ఇది ఒక కైండ్ ఆఫ్ దేవదాసి సిస్టమ్ కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. అప్పట్లో తవాయిఫ్లు అని ఉండేవాళ్ళు కుతుబ్ షాహీ కోర్ట్స్ లో, నిజాం కోర్ట్స్ లో. ఈ తవాయిఫ్స్ ఏంటంటే వీళ్ళు లలిత కళల్లో వీళ్ళకి చాలా ప్రావీణ్యులు అయ్యి ఉండేవాళ్ళు అనమాట. సంగీతం కానివ్వండి, నృత్యం కానివ్వండి, వీటిని తీసుకొని వీళ్ళు ఆ, బయట నుంచి ఎవరైతే వస్తారో, ఆ కోర్ట్స్ కి అటెండ్ అవ్వడానికి వస్తారో వాళ్ళని ఆహ్లాదపరిచేవాళ్ళు అనమాట. కాలక్రమేణా వీళ్ళు వేశ్యలైపోయారు. సేమ్ ఇందాక దేవదాసులు కూడా కాలక్రమేణా వాళ్ళు వేశ్యలైపోయారు అని చెప్పాను కదా. సో వీళ్ళు ఇంకా కంప్లీట్ గా వీళ్ళని పొడుపు వృత్తిలో దించేసి వీళ్ళు ఓన్లీ ప్రాస్టిట్యూషన్ కే పనికొచ్చేలాగా కాలక్రమంలో వీళ్ళు అయిపోయారన్నమాట. ఈ తవాయిఫ్ అనేది ఓన్లీ ఎంటైర్ ఇండియాలో తెలంగాణలో మాత్రమే మీరు చూస్తారనమాట. సో నవాబులు సరదాల కోసం ఈ దురాచారాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది కాలక్రమంలో ఎప్పుడైతే నవాబులు అంతరించిపోయారు అంటే ఎప్పుడైతే 1948లో ఇండియన్ యూనియన్ లో కలిసిందో ఈ తవాయిఫ్ అనేది కూడా కంప్లీట్ గా నిర్మూలించడం అయిపోయింది, నిర్మూలన జరిగింది. సో ఇవి మనకి అప్పట్లో ఉన్న కొన్ని సాంఘిక దురాచారాలు. అండ్ ఆల్సో మన దగ్గర పాలీగమి కూడా ఉండేదమ్మా. పాలీగమి అంటే ఏంటంటే ఒక ఒక మనిషి ఎవరైతే ఉన్నారో అతను మల్టిపుల్ పెళ్లిళ్ళు చేసుకోవడం. అంటే ఒక ఒక భార్య కంటే ఎక్కువ భార్యలు ఉంటే వాళ్ళని దాన్ని పాలీగమి అని చెప్పి అంటాం. అది కూడా మన దగ్గర ఉండేది. 20వ శతాబ్దంకి వచ్చేసరికి ఈ సాంఘిక దురాచారాల మీద పోరాటం చేసే వాళ్ళు ఆర్య సమాజ్ కానివ్వండి, బ్రహ్మ సమాజ్ కానివ్వండి, ఇలా వీళ్ళందరూ వచ్చేసరికి ఇవి బాగా తగ్గిపోయాయి. ఇప్పటికీ మీరు చూసుకుంటే ముస్లిమ్స్ లో షరియత్ అనే ఒక లా ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టు కూడా చట్టాలు తీసుకొచ్చింది కాబట్టి అది కొంచెం కంట్రోల్లో ఉంది. కానీ ఇట్లా వీటి వల్ల ఒకళ్ళ కంటే ఎక్కువ వాళ్ళని పెళ్లి చేసుకోవడము అట్లా ఉండేదన్నమాట. సో ఇది మన హైదరాబాద్ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రీజియన్ లో ఆ టైంలో ఉన్న సాంఘిక దురాచారాలు, సమాజంలో ఉన్న దురాచారాలు. రేపు మనం ఏం చదువుకుంటామంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ సంస్థానం ఎలా ఉంది, సంస్థానంలో ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, పన్ను విధానం ఎలా ఉంది, సంస్కరణలు ఎలా ఉన్నాయి, అవన్నీ చూసాం కదా. నేను మీకు ఏం చెప్పా, భౌగోళిక పరమైన అంశాలు ఒక క్లాస్ తీసుకొని చెప్తాను చెప్పా కదా. సో మండే, రేపు ఎల్లుండి క్లాస్ లేదేమో, సాటర్డే సండే క్లాసెస్ లేవు. సో మండే నేను మీకు తెలంగాణ రీజియన్ లో భౌగోళిక అంశాల గురించి ఒక క్లాస్ తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం అసలు ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం అనేది ఎక్కడి నుంచి జరిగింది, ఎలా మొదలైంది, సాలార్జంగ్ తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, ఈ ముల్కీ ఉద్యమానికి సాలార్జంగ్ తీసుకొచ్చిన సంస్కరణలకి అసలు లింక్ ఏంటి, ఇదంతా మనం మండే మాట్లాడుకుందాము. ఇదంతా ఇంకా మనం ఫస్ట్ చాప్టర్ లోనే ఉన్నాం. ఫస్ట్ చాప్టర్ లోనే సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ మాట్లాడుకుంటాం. సో ఇలా మనం మెల్లగా ఒక్కొక్క టాపిక్ రోజుకో గంట డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి.